హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పవిత్ర మామ్స్ కిచెన్. టుడే మనం చేసుకోబోయే రెసిపీ అరటిపూ పళ్ళెం అండి. చాలా టేస్టీగా, చాలా హెల్తీ కూడా అండి ఇది. చూడండి, ముందుగా నేను ఇక్కడ ఒక అరటిపూ తీసుకున్నానండి. అందులో నుంచి ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి. లోపల వాటి తీసేసి వీటిని పక్కన స్టోర్ చేసుకోండి. చూడండి, ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి. లోపల ఉంటుందండి కొంచెం ఫ్లవర్ లాగా లోపల ఉంటుంది. వాటిని తీసేసి మొత్తం ఈ ఆకుల్ని అలా విడిపించుకొని పక్కన పెట్టుకొని చిన్నగా కట్ చేసుకోండి. చూడండి, ఇలా కట్ చేసుకొని సాల్ట్ వాటర్లో బాగా వాష్ చేసుకోండి. 2 to 3 టైమ్స్ వాష్ చేసుకోండి. తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ కొద్దిగా ఎక్కువగానే పడుతుందండి. 3 to 4 టేబుల్ స్పూన్స్ పడుతుంది. ఆయిల్ హీట్ అయ్యాక అందులోకి కొద్దిగా ఆవాలు యాడ్ చేయండి. చూడండి, కొద్దిగా ఆవాలు యాడ్ చేసిన తర్వాత అందులోకి కొద్దిగా జీలకర్ర, కొద్దిగా కరివేపాకు యాడ్ చేసుకోండి. చూడండి, చిటపటలాడిన తర్వాతే ఆవాలు చిటపటలాడితేనే టేస్ట్ చాలా బాగుంటుందండి. అందులోకి కొద్దిగా ఆనియన్స్ యాడ్ చేసుకోండి. ఆనియన్స్ యాడ్ చేసుకొని ఆనియన్స్ బాగా గోల్డెన్ రెడ్ కలర్ వచ్చేదాకా బాగా వేయించుకోండి. చూడండి, ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, మంటని అడ్జస్ట్ చేసుకుంటూ బాగా వేయించుకోండి. బాగా వేగిన తర్వాత 5 మినిట్స్ పట్టిందండి వేగడానికి. అందులోకి కొద్దిగా టమాటా, ఒక 2 to 3 టమాటోస్ కట్ చేసుకొని బాగా మగ్గించుకోండి. చూడండి, ఇలా బాగా మిక్స్ చేసుకొని అందులోకి కొద్దిగా సాల్ట్, కొద్దిగా పసుపు యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోండి. అందులోకి కొద్దిగా అల్లం వెల్లుల్లి, అందులోకి ఒక లవంగం వేసి బాగా క్రష్ చేసుకొని అందులోకి వేస్తున్నానండి నేను. కొద్దిగా అల్లం, కొద్దిగా వెల్లుల్లి, ఒక లవంగము బాగా క్రష్ చేసి అందులో వేసి బాగా మగ్గాలండి. వేగిన పచ్చివాసన పోయేదాకా వేయించుకొని చూడండి. 1/2 టేబుల్ స్పూన్ పసుపు, మీ రుచికి తగ్గట్టుగా కారం యాడ్ చేసుకోండి. కారం యాడ్ చేసుకొని సాల్ట్ అనేది కొద్దిగా తక్కువగానే యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ 1 స్పూన్ యాడ్ చేస్తున్నాను. మీ రుచికి తగ్గట్టుగా సాల్ట్ యాడ్ చేసుకోండి. సాల్ట్ కొద్దిగా తక్కువ వేసుకోండి. తక్కువైనా మళ్ళీ అడ్జస్ట్ చేసుకోవచ్చు, ఎక్కువైతే తినడానికి కష్టం. దీన్ని ఇలా బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని ఒక 10 to 15 మినిట్స్ మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉంటే అది బాగా వేగిపోతుందండి. బాగా వేగిన తర్వాత ముందుగా మనం కడిగి పెట్టుకుంటున్నాం కదండి అరటిపువ్వుని, దాన్ని 2 to 3 టైమ్స్ సాల్ట్ వాటర్లో బాగా వాష్ చేయండి. వాష్ చేసిన తర్వాత దీన్ని కడాయిలో వేసి బాగా వేయించండి. ఇది చాలా 10 మినిట్స్లో వేగిపోతుందండి. ఫ్లవర్స్ కదా, చాలా తేలిగ్గా ఉంటాయి కాబట్టి 10 మినిట్స్లో వేగిపోతుంది. బాగా వేగితేనే టేస్ట్ బాగుంటుందండి. ఆ స్మెల్, ఇది ఎలా వేగింది తెలుస్తుందంటే బాగా మంచి స్మెల్ వస్తుందండి. ఆ అరోమా మనకు తెలుస్తుంది. అప్పుడు ఆఫ్ చేసుకునేయచ్చు. చూడండి, బాగా మిక్స్ చేస్తూ అంతా కలిసేలాగా బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని ఒక 10 to 15 మినిట్స్ మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోండి. దీన్ని మీడియం ఫ్లేమ్లో చేయండి. హై ఫ్లేమ్లో చేస్తే కొద్దిగా మాడిపోతుంది. చూడండి, బాగా వేగిన తర్వాత నేను ఒక 10 మినిట్స్ తర్వాత మిక్స్ చేసుకున్నాను. చూడండి, బాగా వేగిపోయింది. ఆ స్మెల్ కూడా చాలా టేస్టీగా ఉందండి. ఇంతేనండి, ఒక 2 మినిట్స్ అలాగా పెట్టి లో ఫ్లేమ్లో ఆఫ్ చేసేసుకోండి. ఆఫ్ చేసేసుకొని చూడండి, ఇలా ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసుకోవడమే. అరటికాయ పువ్వు పళ్ళెం రెడీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పవిత్ర మామ్స్ కిచెన్.